మర్రి చెన్నారెడ్డి 106వ జయంతి సందర్భంగా ఇందిరా పార్కులోని మర్రి చెన్నారెడ్డి ఘాట్లో జయంతి వేడుకలు ఘనంగా అట్టహాసంగా నిర్వహించారు. ఇక మర్రి చెన్నారెడ్డి సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద కుటుంబీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మర్రి సిస్టర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ సాధ్య పడేంత వరకు కూడా అప్పుడు మర్రి చెన్నారెడ్డి చేసిన కృషి, ఆయన వేసిన బాటనే కారణమని, తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని అన్నారు. చెన్నారెడ్డి గారి 106వ జయంతి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యులు చాలా మంది రావడం, ప్రత్యేకంగా వారు చేసినటువంటి సేవలను, వారి వ్యక్తిత్వం గురించి, వారికి ఉండేటువంటి అనుభవాలను పాలుపంచుకోవడం జరిగింది. చెన్నారెడ్డి గారు ముందు కేంద్ర మంత్రిగా చేశారు. దాని తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ రకంగా 4 రాష్ట్రాలకు గవర్నర్ గా, 2 సార్లు ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి సేవలు ఇందులో మురళీధర్ రావు గారు అడిగారు, వారు మొత్తం మీద ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటి మాట. మొదటిసారి 2 సంవత్సరాల 8 నెలలు, రెండవసారి ఒకే ఒక సంవత్సరం. అంటే ఇంత తక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పటికీ ప్రజలు గుర్తు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, ఎంతో మంది ముఖ్యమంత్రులను మర్చిపోతున్నారు కూడా, కానీ చెన్నారెడ్డి గారి గురించి గుర్తుపెట్టుకుంటున్నారంటే వారి విశిష్టత అటువంటిది. ఈరోజు తెలంగాణ సాధ్యమైందంటే ఇది ఆనాడు వారు చేసినటువంటి కృషి, వారు వేసినటువంటి నాంది. దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో గవర్నర్గా పనిచేసిన అక్కడ ఒక ఇష్టమైన ముద్రను వ్యక్తి, రాజస్థాన్లో కానివ్వండి, డబ్లో కానివ్వండి, ఏ పనినా ప్రతిగా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్, ఉద్యోగ విద్యలో బీసీలకు రిజర్వేషన్ కల్పించి చెన్నారెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు స్వయంగా బీసీ కాదు, కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మనం కలిపి వారికి సరైనటువంటి స్థానం కల్పించినప్పుడే అందరికీ న్యాయం చేయగలుగుతామనేటువంటి ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి వ్యక్తి. ఎస్సీ ఎస్టీలకు, సర్పంచ్లకు రిజర్వేషన్ చేయడం, 18 సంవత్సరాల ఓటింగ్ రైటు కల్పించడం పంచాయతీ ఎలక్షన్స్లో, దేశంలో తర్వాత జాతీయ స్థాయిలో పార్లమెంటు, అసెంబ్లీలో 18 సంవత్సరాలకు వయసును తగ్గించినటువంటి జరిగిన, ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే నక్సల్ అభివృద్ధి చెందాలంటే ఇది